హాయ్ అండి. వెల్కమ్ టు రెసిపీస్ గ్యాలరీ. ఈరోజు మన ఛానల్లో రాగి పూర్ణాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా 2 కప్పుల వరకు రాగి పిండిని చల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని హీట్ చేసుకొని ఆ వేడి నీళ్ళని కొద్దిగా ఈ రాగి పిండిలోకి యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇంకా నీళ్ళు ఏమన్నా పడతాయనిపిస్తే వేసేసి కలుపుకోవాలి. మరీ ముద్దలాగా కలుపుకునే అవసరం లేదు, కొంచెం పొడి పొడిగానే ఉండనివ్వండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుదాము. స్టఫింగ్ కోసం నువ్వులు అలానే పుట్నాలు తీసుకుంటున్నాను. వీటిని కొద్దిగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. పుట్నాలు అయితే అసలు మరీ ఎక్కువ కలర్ కూడా చేంజ్ అవ్వనవసరం లేదు. ఒక 1 to 2 minutes వేయించేసి తీసేయండి, పర్లేదు. ఇప్పుడు వేయించుకున్న నువ్వులు అలానే పుట్నాలు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా బరకగానే పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న రాగి పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పైన నుంచి కొద్దిగా నెయ్యిని కూడా గ్రీస్ చేసేసి ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద మందుపాటి కడాయి పెట్టుకుని 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న నువ్వులు, పుట్నాల పొడిని అలానే 1 కప్పు వరకు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఒక 2 minutes వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లం మొత్తం నీట్గా కరిగిపోయే వరకు లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండండి. 5 minutes తర్వాత బెల్లం పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. అండ్ అలానే కలుపుతూ ఉంటే ఒక 2 నిమిషాలకి బెల్లం కొద్దిగా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఆ పాకం పూర్తిగా చల్లారక ముందు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు బాల్స్ లాగా చేసుకోండి. మరి లడ్డు లాగా చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక షేప్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు రాగి పిండి కొద్దిగా తీసుకొని వాటర్ని యూస్ చేస్తూ కొద్దిగా పలుచగా ఒత్తుకోండి. ఇప్పుడు ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని మధ్యలో పెట్టి పిండితో మొత్తం కవర్ అయ్యేలాగా ఒక బాల్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న అన్నిటిని ఆవిరికి ఉడకబెట్టుకుందాము. ఇందులో మనం డీప్ ఫ్రైయింగ్ కానీ ఆయిల్ కానీ యూజ్ చేయట్లేదు, ఓన్లీ స్టీమ్ చేస్తున్నాము. ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన రాగి పూర్ణాలు తయారైపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.